మీకు తువ్వాలలా చెప్పు పెట్టి కొట్టుడు తెలుసా? ఏం లేదుల్లా చెప్పుతోని కొడతాడు గాని మంది ఎవ్వళ్ళకి చెప్పుతోని కొట్టినట్టు తెలియదు. ఎందుకంటే తువ్వాల అడ్డం పెడతాడు కాబట్టి. హాగు మన కేంద్ర సర్కార్ చేస్తున్నది కూడా గట్లనే ఉన్నదట. మరి గా ముచ్చటేందో చూడుండ్రి. దేశాన్ని ఏలుతున్న బీజేపీ సర్కార్ ఇన్ని రోజులు మర్చిపోయినట్టున్నది గ్యాస్ రేట్లు, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచే ముచ్చట. అంటే ఎప్పటికి పెంచుకుంటూ పోయి ఎన్నికలప్పుడు కొద్దిగా తక్కువ చేసినట్టు చేస్తుంది. మరి ఎన్నికలు అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నది, ఎందుకు పెంచలేదంటే మర్చిపోయిందో ఏమో అనిపించింది గాని బాగానే గుర్తుపెట్టుకున్నది. కాకపోతే ఎన్నికల్లో 400కు ఎక్కువ సీట్లు వచ్చేది ఉంటే ఎంబటే ఆ పెంచుడు దంచుడు పని చేసుకోవచ్చు. కానీ జనం సావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టు చేసే వరకు జనంతో ఓపిక పట్టిండ్రు. లేకపోతే ఎన్నడో ప్రతి బండ మీద 100-200 పెంచి మనల్ని ముంచుదురు. ఆ ముచ్చట అటుంచితే బీజేపీ పార్టీ నొప్పి తెలవకుండా చిన్నగా జనం రక్తం విండుట్ల తోపు పార్టీ కాబట్టి ఇప్పుడైతే గ్యాస్ బండ మీద 50 రూపాయలు పెంచింది. తర్వాత ఎంత పెంచుతుందో తెలియదు. డీజిల్ మీద 2 రూపాయలు ఎక్కువ పెంచింది. మరి ఎందుకు పెంచింది? బయట దేశాల్లో చమురు ధరలు ఏమన్నా పెరిగినాయా అంటే అది లేదు. లేకుంటే యుద్ధాలు ఏమన్నా జరుగుతున్నాయా అంటే అది కూడా కాదు. ఎందుకు పెంచిండ్రు అనేది వాళ్ళకే తెలవాలి. ఇక అయితే ఈడ ఇంకో ట్విస్ట్ ఏంటిదంటే రేట్లు పెంచింది గాని ఆ భారం ప్రజల మీద పడదట. హాగో అట్లెట్లా అంటారా? అది నన్ను అడగొద్దు, బండన్ననో లేకుంటే తొండన్ననో అడగాలి. 50 కిలోల బియ్యం బస్తా నెత్తి మీద పెట్టి నీకేం బరువు కాదంటే మనం అవునవును అనాలి. ఆ భారం పడకపోవుడేందో దాంట్లో ఉన్న మర్మం ఏంటిదో ఆ పాటోలకే తెలవాలి. అంటే బయట దేశం మొత్తంలా అందభక్తులే ఉంటారు. 500కు లీటర్ పెట్రోల్ అయినా కొంటాం అనేటోళ్ళే ఉంటారు అనుకుంటున్నారు ఏమో. సరే గాని పైసలు జేబులు నిండా నింపుకొని ఉండుండ్రి. సెంటర్ సర్కార్ కు రేట్లు పెంచాలి అనేది గుర్తుకొచ్చింది. ఒరే బుల్రాజు, నీకు ఏఐ అంటే తెలిసేట్రా? తెలియదండి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రా. బొద్దిగా నీకు జనరల్ నాలెడ్జ్ లేకుండా పోతుందిరా అబ్బాయి అని సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలా బుల్రాజ్ అనే బుడ్డోని అడిగితే తర్వాత వీడు నీకు ఏవి అంటే తెలిసేట్రా అని అడిగి బూతులు తిడతాడు కదా. హాగో అట్లనే ఇప్పుడు మనం ఏఐకి ఒక కొత్త అర్థం వినబోతున్నాం. అదేందో చూడండి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్. ఇన్నరా? ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అంట. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతోని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు తయారు చేస్తున్నారు కదా. హాగో అట్లనే తయారైంది మన ముఖ్యమంత్రి తెలివి అన్నట్టు చెప్తున్నది కవితక్క. ఇట్లా మాట్లాడుకుంటా ఇంకేమన్నదో ఇనుండ్రి. ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఈ అనుమూల ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది. అనుమూల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు. అది కులగణన కావచ్చు, హెచ్సియు కావచ్చు, ఇంకోటి కావచ్చు. హాగో గట్లున్నదట అనుముల ఇంటెలిజెన్స్. తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టాలని కోరుతూ ధర్నా చౌక్ కాడ కవితక్క దీక్ష చేసింది. హాగో ఆ దీక్షల మాట్లాడుకుంటా ఏఐకి ఓ కొత్త అర్థాన్ని చెప్పింది. బీసీ కులాల లెక్కలు ఎట్లా తప్పు చేసిండ్రో 42% రిజర్వేషన్లని ఎట్లా తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పుకుంటా సీఎంని ఇట్లా అన్నది. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏఐ మీద కవితక్కకు ఎసొంటి పేరు పెడతాడో మరి.